మనం ఉన్న సరౌండింగ్ లో కూడా ఉండొచ్చు వాళ్ళు, ఎక్కడో ఒక చోట ఉన్నోళ్ళు గుర్తుపడతారు. కొంతమంది చెప్తారు బయటికి, కొంతమంది చెప్పరు, లోపలనే దాచుకుంటారు అట్లా. ఓకే. అది ఇప్పుడు రీసెంట్ గా పెద్ది కూడా రిలీజ్ అయిపోయింది. సో ఏం చెప్తారు పెద్ది గురించి? మిమ్మల్ని పెట్టింటే బాగుండేనా అందులో? అనుకున్నారా దానిలో ఛాన్స్ రావాలి అని చెప్పేసి? నిజంగా అనుకున్నాను. కొంతమంది తీసుకున్నారు రీల్స్ చేసే వాళ్ళను, కొంతమంది సైడ్ జూనియర్ ఆర్టిస్ట్ లాగా తీసుకున్నారు కదా. ఆ సీన్లలో నేను ఎందుకు లేను అక్కడ అనేసి అనిపించింది. ఎందుకు నేను ట్రై చేయలేకపోయాను, ఆడిషన్స్ ఎక్కడ జరిగాయి, అసలు ఆడిషన్స్ నేను ఎందుకు వెళ్ళలేకపోయాను అనేసి అనిపించింది. కనీసం అట్లీస్ట్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ కన్నా వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక పిల్లోడు కన్నా అక్కడన్నా ఉంటుంది కదా జస్ట్. లేదంటే క్రికెట్ గ్రౌండ్ లో ఎంతో మంది ఉన్నారు, జూనియర్ ఆర్టిస్టుల లాగా కూడా ఉన్నారు అక్కడ, కనీసం అక్కడన్నా ఉండేవాడిని కదా, ఎందుకు వెళ్ళలేకపోయాను అనేసి కొంచెం బాధ అనిపించింది. ఆడిషన్స్ నాకు తెలిసిండే బాగుండేది, ఎక్కడ ఉండేది కూడా వెళ్ళేవాడిని అని కొంచెం బాధపడ్డాను. బట్ ఎనీవే బాగా పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్. ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా, దానికి ఎంత నెగిటివ్ ట్రోల్ చేసినా మూవీకి బాగా దూసుకెళ్ళిపోయింది. అట్లా మంచి మూవీస్ కి ఖచ్చితంగా ట్రోల్ చేయాలని చూస్తారు, బట్ అది కంటెంట్ బాగుంటే ముందరికి వెళ్ళిపోతారు, మళ్ళీ ప్రూవ్ చేసింది పెద్ద అట్లా. ఓకే. అంటే ఫైనల్ గా మీ గోల్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఒక యాక్టర్ అవ్వాలని నా గోల్. యాక్టర్ అవ్వాలని అట్లా. అది ఎవరి సినిమా అయినా సరే ఒక యాక్టర్ అవ్వాలని నా గోల్. సో అందుకోసమే నేను ఇంతగానో ట్రై చేస్తున్నాను మూవీస్ లకి, ఖచ్చితంగా అట్లీస్ట్ రావాలి. మరి ట్రై చేస్తున్నారా ఆడిషన్స్ కి వెళ్ళడం? లేదు, ఇంతవరకు అయితే వెళ్ళలేదు, మళ్ళీ ఆడిషన్స్ వాటికి ట్రై చేయలేదు. కొంచెం అంటే ఇప్పుడు యూట్యూబ్ ఫోకస్ చేశాను కొంచెం. మనకంటూ ఇప్పుడు ఆడిషన్స్ అవి ట్రై చేయాలంటే కూడా కొంత ఇన్కమ్ పక్కన ఉండాలి. పక్కన ఉండాలంటే చేయాలి కదా మనం ఏదో ఒకటి. సో ఇన్కమ్ పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఆడిషన్స్ అవన్నీ ట్రై చేద్దాం, వెళ్ళడానికి చూద్దాం అనేసి వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ యూట్యూబ్ ఫోకస్ చేశాను. యూట్యూబ్ లో 7,000 సబ్స్క్రైబర్స్ దాటేశారు అట్లా. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు మీకు ఏమన్నా షార్ట్ ఫిలిం ఆఫర్స్ లేదా అంటే వెబ్ సిరీస్ ఇట్లాంటివి ఏమన్నా వస్తుంటాయి ఆఫర్స్? రీసెంట్ గా కొన్ని వచ్చిపోయినాయి, అంటే వచ్చినవి. మీరు రామ్ చరణ్ గారు లాగానే ఉన్నారు, మిమ్మల్ని పెడితే ఒకవేళ రామ్ చరణ్ గారిని చూస్తారు కానీ మిమ్మల్ని చూడరు అని అన్నారు. నాకు కొంచెం హట్టింగ్ అనిపించింది. అంటే రామ్ చరణ్ గారిని చూస్తారు ఏంటి, నువ్వు క్యారెక్టర్ ఇస్తే నన్ను కదా చూస్తావు. ఇప్పుడు నేను చేసే ప్రతిలో రామ్ చరణ్ గారిని చూడొచ్చు, కాకపోతే నేను చేసే కొత్త పాత్రలో నన్నే చూస్తారు కదా జనాలు. నేనేం మ్యాచ్ చేయగలను, నేనేంటి అనేది చూస్తారు. రామ్ చరణ్ గారిని చూస్తారు అంటే అది మీకే మైనస్ అనేసి, సర్లే ఇంకా వస్తాయిలే ఛాన్సెస్, ఎక్కడికి పోతే ఇది ఒక్కదాంతోనే అయిపోతామా, ఇంకా ఫ్యూచర్ చాలా ఉన్నాయి. మీరు యాక్ట్ చేసినా కూడా ఒకవేళ మిమ్మల్ని చూడకపోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే రామ్ చరణ్ గారిలా ఉన్నానని రామ్ చరణ్ గారినే చూస్తారంట నాలో. నన్ను అంటే నన్ను కొత్త పర్సన్ గా చూడాలా అంట అవతల వాళ్ళు చెప్పేదంటే, కొత్త పర్సన్ గా చూడాలి అని అంటున్నారు. మరి గెటప్ ఏమన్నా చేంజ్ చేయించాల్సింది కదా. ఎలా చేస్తామండి, దేవుడు ఇచ్చిన రూపం అది అలాగే ఉండిపోతుంది అలాగా. సో వస్తాయిలే, ఇక్కడతోనే అయిపోదులే, నాకు తెలుస్తలే నీ చిన్న షార్ట్ ఫిల్మ్ కి ఇంత చేస్తున్నావు, రేపు పొద్దున పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినప్పుడు నువ్వే నా దగ్గరకు వస్తావులే అని వదిలేస్తే కొంతమంది. అంటే అట్లా చెప్పి రిజెక్ట్ చేసినప్పుడు మీకేం బాధ అనిపించదా ఎందుకు అనేసి? బాధ కొంచెం లైట్ గా అనిపిస్తుంది, బట్ వదిలేసి అలాంటి పట్టించుకోను. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు నువ్వు వద్దన్నోడివే నా దగ్గరకు వస్తావు రేపు తర్వాత. ఈ రోజు వద్దంటున్నావు, నా వాల్యూ నీకు తెలియదు, రేపు పొద్దున తెలుస్తుంది, తెలిసినప్పుడు వస్తావు నువ్వు. అట్లా పాజిటివ్ తీసుకున్నా, నెగిటివ్ తీసుకున్నా నేను. అలాగా. ఇప్పుడు మామూలుగా రీల్స్ చేస్తుంటారు కదా, డాన్సెస్ కానీ యాజ్ ఏ రామ్ చరణ్ లాగా చేస్తున్నప్పుడు చాలా బ్యాడ్ కామెంట్స్ అనేది వస్తుంటది అన్నమాట. సో బ్యాడ్ కామెంట్స్ లలో కూడా ఎక్కువగా నువ్వు ఇంత కూడా లేవు రామ్ చరణ్ లాగా, ఒక 10% కూడా లేవు, ఎందుకు నువ్వు అంత షో ఆఫ్ చేస్తున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేసి కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి. వీళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళు ఏంటంటే ఎదగడం తీసుకోలేక అలాంటి కామెంట్స్ పెడతారు, వాళ్ళకి చేయడం చేత కాదు. పోనీ పక్కన వాళ్ళు చేసే వాళ్ళని ఎదిగే వాళ్ళకి సపోర్ట్ చేద్దామంటే అలా సపోర్ట్ చేయరు, వీళ్ళు బాగుపడరు, పక్కన వాళ్ళని బాగుపడినారు. అలా నేను ఎక్కడ కూడా నేను ఉన్నానని చెప్పలేదు, మీరు చూస్తున్నారు అంటే నేను లేనని నువ్వు చెప్తున్నావు అంటే నాలో రామ్ చరణ్ గారిని చూస్తున్నావు కాబట్టి కదా నువ్వు చెప్తున్నావు. నేను ఆ వీడియోలో అలా ఉన్నానని చెప్పలేదు, నేను యాక్ట్ చేస్తున్నాను, ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడం కోసం ఆ క్యారెక్టర్ ఆ సీన్ని రీక్రియేట్ చేస్తున్నాను, అంతేగాని నేను సేమ్ ఉన్నానని చెప్పట్లేదు. అది నేను చెప్తున్నాను. అంటే మెయిన్ గా వాళ్ళు అట్లా చెప్పడానికి కారణం కూడా ఎక్కువగా మీరు రామ్ చరణ్ గారివి రీక్రియేట్ చేస్తున్నారు, డాన్సెస్ చేస్తున్నారు, సో అందుకు ఉండొచ్చు కదా. అది కూడా ఉంటది. చిరంజీవి గారు కూడా చేశాను కొన్ని సీన్స్, సాంగ్స్ అవి చేశాను.
అది చిరంజీవి గారు చేసినప్పుడు దానిలో మళ్ళీ చిరంజీవి గారు లాగా ఉన్నారు అని కొన్ని కామెంట్స్ చూసాను నేను దాంట్లో కూడా. చిరంజీవి గారి లాగా కూడా ఆ, ఉన్నారా? ఓకే. ఒకటి సాంగ్ అది సందె పొద్దుల కాడ అనేది ఆ. ఒకటి కామెంట్, దాంట్లో కొన్ని కామెంట్స్ చూసాను. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు, కొంతమంది ఏమో అన్ని దానిలో రామ్ చరణ్ లా ఉంటే దీంట్లో ఒక్కటి చిరంజీవి గారు లాగా ఉన్నావు అని పెట్టారు కొంతమంది. అదేంటది మీరు సాంగ్ తగ్గట్టుగా ఆ, మారిపోతుంటారా? ఏమో తెలియదు మరి దాంట్లో నాకు దాంట్లో ఓకే. ఎందుకు పెడుతున్నారో ఆ. అట్లా కొన్ని కామెంట్స్ పెట్టారు అలా కూడా.